హాయ్ కమాండోస్. ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ కొన్ని రోజుల్లో వస్తది. మేబీ ఫాస్ట్‌గానే రావచ్చు ప్రాసెస్. ఫైనల్ మెరిట్ లిస్ట్ రాగానే నెక్స్ట్ క్యాండిడేట్స్ ఏమేం చేయాలి? అవి వన్ బై వన్ లైన్‌గా చూద్దాం. ఫస్ట్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ రాగానే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కైతే పిలుస్తారు. లిస్ట్ వచ్చినప్పటి నుంచి మనకి ఏవన్నా అన్‌నోన్ నంబర్స్ వస్తే లిఫ్ట్ చేయండి. నార్మల్‌గా అన్‌నోన్ నంబర్స్ చాలామంది లిఫ్ట్ చేయరు. నుంచి లిస్ట్ వచ్చాక అన్‌నోన్ నంబర్స్ లిఫ్ట్ చేయండి. ఎందుకంటే ఎవరో ఒక ఆఫీసర్ ఫోన్ చేయొచ్చు మనకి. ఎస్పీ ఆఫీస్ నుంచి గాని ఎక్కడి నుంచైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి సంబంధించి. ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తారు వెరిఫికేషన్ గురించి. ఇన్ కేస్ మనకి ఇన్ఫర్మేషన్ అందించాలంటే ఎవరో ఒకరు ఫోన్ చేస్తారనమాట. సో, అన్‌నోన్ నంబర్స్ లిఫ్ట్ చేయండి. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఎక్కడైతే ఈవెంట్ చేసుంటారో, సపోజ్ శ్రీకాకుళం అతనుంటాడు. అతనొచ్చి చిత్తూరుకి సెలెక్ట్ అయ్యుంటాడు. చిత్తూరుకి సెలెక్ట్ అయినప్పుడు అతని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇక్కడ చిత్తూరులో ఉంటదంటే ఉండదు. శ్రీకాకుళంలోనే ఉంటది. కాబట్టి ఎక్కడైతే ఈవెంట్ చేస్తారో అక్కడే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది. సో, ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ సంథింగ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, అడ్రెస్ ప్రూఫ్ ఇవన్నీ కరెక్ట్‌గా ఇవ్వాలన్నమాట. ఒరిజినల్స్ కూడా అక్కడే సబ్మిట్ చేయాలి వెరిఫికేషన్ అప్పుడు. సో, డాక్యుమెంట్స్ అన్ని జాగ్రత్తగా ఎత్తిపెట్టుకోండి. సో, ఈ ప్రాసెస్ వచ్చి మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోవచ్చు. కొంతమందికి త్వరగా అవుతుంది. కొంతమందికి లేట్ అవ్వచ్చు. సో, అన్నీ జాగ్రత్తగా తీసుకోండి. ఏమన్నా మిస్ అయినా 1 ఆర్ 2 డేస్‌లో తెచ్చియొచ్చు. అంత రిస్క్ ఎందుకు ముందుగానే అన్నీ తీసి పెట్టుకుంటే మంచిది. అండ్ ఇక్కడ అందరూ కలుస్తారు గదా! ఏ డిస్ట్రిక్ట్‌లో జాబ్ వచ్చినోళ్ళందరూ కలుస్తారు. సో, అప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటే ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. దీని తర్వాత అయితే మెడికల్ టెస్ట్ ఉంటది. సో, మెడికల్ గురించి ఇంకో వీడియో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నెక్స్ట్ ట్రైనింగ్‌కి సంబంధించిన వీడియోస్ అన్నీ వన్ బై వన్ అప్‌లోడ్ చేస్తాను. మీకు గాని ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. థాంక్ యూ.